సార్ గా తుప్పస్ కథల మీరు కూడా ఉన్నారా? భలే మంచి రోజు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ను ఆసక్తికరంగా తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య నెక్స్ట్ మూవీ ఏకంగా 4 హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు అనగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసింది సమంతకమణి సినిమా కోసం. ఎందుకంటే టాలీవుడ్ లో సాధారణంగా మల్టీ స్టారర్ సినిమాలు రావడమే అరుదుగా మారింది. ఈ మధ్య 2 హీరోలు కలిసి మల్టీ స్టారర్స్ కు శ్రీకారం చుట్టారు. అలాంటిది ఏకంగా 4 హీరోలను ఒప్పించి సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. మరి డైరెక్టర్ సమంతకమణి అనే పేరున్న కారుతో ఈ సినిమాలో ఏం చెప్పాడు, అసలు 4 హీరోల క్యారెక్టర్స్ కు డైరెక్టర్ చక్కగా హ్యాండిల్ చేశాడా అనే విషయాలు తెలియాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. అక్కడ నువ్వే కదా? అవును సార్, నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని. ఇందులో ప్రధానంగా 5 క్యారెక్టర్స్, వాటి చుట్టూ అల్లిన మిగిలిన క్యారెక్టర్స్ కనిపిస్తాయి. నారా రోహిత్ ఇప్పటి వరకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనబడ్డ నారా రోహిత్ ఈసారి లంచగొండి పోలీస్ ఆఫీసర్ గా కనబడ్డాడు. క్యారెక్టర్ లో పెద్దగా కష్టపడేంత లేదు కాబట్టి సునాయాసంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక సుధీర్ బాబు బాగా డబ్బున్న యువకుడు. తండ్రి ప్రేమ చూపించడు. తల్లి చనిపోవడంతో అమ్మ ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటాడు. క్యారెక్టర్ పరంగా రిచ్ లుక్ లో సుధీర్ చక్కగా యాక్ట్ చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో అమ్మ ప్రేమ గురించి చెప్పే సన్నివేశంలో సుధీర్ యాక్టింగ్ సూపర్ అనిపించింది. ఇక కోటిపల్లి శివ క్యారెక్టర్ లో సందీప్ కిషన్, ఇంజనీరింగ్ స్టూడెంట్ కార్తిక్ గా ఆది క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. ఇక ఉమా మహేశ్వరరావు అలియాస్ మహేష్ క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ ప్రేమ కోసం ఏం చేస్తాడు అనేది కథ. ఇక తనికెళ్ల భరణి, అదుర్స్ రఘు, సుమన్, చాందిని చౌదరి, జెన్నీ అందరూ చక్కగా యాక్ట్ చేశారు. కేవలం ఒకే ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యను నమ్మి 4 హీరోలు సినిమా చేయడానికి ఒప్పుకోవడం అంటే గొప్ప విషయమే. అందుకు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. దాదాపు 5 క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీని నడపడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. అయితే డైరెక్టర్ శ్రీరామ్ ను ముందుగా అభినందించాలి. ఎందుకంటే 4 హీరోల క్యారెక్టర్స్ ను చక్కగా రాసుకున్నాడు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయం. కామెడీ కోసమే పాత్రలేవి కనబడవు, కానీ సన్నివేశాల నుండి వచ్చిన కామెడీ బాగుంది. డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ను ఎవరైతే చేయగలరో వారు అతికినట్టు సరిపోయారు అనిపించింది. ఇక మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలకు తగిన విధంగా సీన్స్ లో సమీర్ ఉపయోగించిన లైటింగ్ చాలా బాగుంది. ఇక డైరెక్టర్ తను డైరెక్ట్ చేసిన భలే మంచి రోజు సినిమా తీసిన ఫార్మాట్ లో సినిమా లింకింగ్ ప్రాసెస్ లో సినిమాను నడిపించేశాడు. ఒక సీన్ కు మరో సీన్ కు లింక్ పెట్టాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే తెలుగు ఆడియన్స్ కు కొత్తేమీ కాదు. స్టోరీలో ఎక్సైట్మెంట్ ని కలిగించే అంశం ఏమీ ఉండదు. ప్రేక్షకుడు విపరీతంగా ఎంజాయ్ చేసే కామెడీ కూడా లేదు. అయితే సన్నివేశాల పరంగా ఉన్న కామెడీ స్మైల్ ని మాత్రమే తెప్పిస్తుంది. సో బాటమ్ లైన్, సినిమా స్క్రీన్ ప్లే క్లారిటీతో చక్కగా ఉంది. మొత్తం సమంతకమణి చిత్రాన్ని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. సో ఓవరాల్ గా ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.